Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is make your faith grow. Make your faith grow. The text is from Paul's epistle to Colossians, chapter 2, verse 7. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 6-7 వచనాలు కలిపి రాయబడి ఉన్నాయి. అందులో ఈతగా రాయబడి ఉన్నది, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసు అంగీకరించే విధముగా ఆయన యందు వేరు పాలిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. విశ్వాసమందు స్థిరపరచబడుచు, ఎస్టాబ్లిష్ ఇన్ ఫెయిత్. ప్రభులో నీకు విశ్వాసం అనేది అది అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ విశ్వాసం గొప్ప విశ్వాసంగా రూపొందించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మేక్ ఫెయిత్ గ్రో. ఎలా అనగా ఫీడ్ యువర్ ఫెయిత్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ విశ్వాసాన్ని వాక్యం చేత పోషించుకున్నప్పుడు నీ విశ్వాసమును అభివృద్ధిని పొందగలవు. చాలా ప్రాముఖ్యమైన విషయం. యు కెన్ ఫీడ్ యువర్ ఫెయిత్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా విశ్వాసం స్థిరపరచబడతాం, విశ్వాసమును అభివృద్ధి పొందుతాం. సో ఇంపార్టెంట్. మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదటి కీర్తన ప్రకారం దేవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడని దేవుని వాక్యం శ్రమిస్తుంది. కానీ విశ్వాస అభివృద్ధి పొందాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. నెంబర్ 2, ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేస్తున్న బాడీ ఫిట్గా ఉంటుంది. నువ్వు ఆత్మీయంగా ఫిట్గా ఉండాలంటే యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. మూడో విషయం గమనించినప్పుడు ఫ్రీ యువర్ ఫెయిత్ ఫ్రమ్ నెగటివిటీ. ఫ్రీ యువర్ ఫెయిత్ ఫ్రమ్ నెగటివ్ థాట్స్. అభివృద్ధి చెందాలంటే నీలో పాజిటివ్ థాట్సే ఉండాలి, నెగటివ్ థాట్స్ ఉండకూడదు. ఇది జరగదు, ఇది అసంభవము, ఇది కాదు, ఇది నెరవేరదు, ఇది అసాధ్యము అనే నెగటివ్ థాట్స్ నీలో ఉండకూడదు. పాజిటివ్ థాట్స్ నీలో ఉండాలి. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. బికాస్ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్, ఎల్ షడై గాడ్. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సర్వశక్తుల దేవుడు. ఆయన కెన్ డూ ది ఇంపాసిబుల్ థింగ్స్. ఆనాడు జరిగించాడు, ఈనాడు జరిగిస్తున్నాడు, రాబోయే దినాల్లో జరిగించనే ఉన్నాడు. మేబీ నాట్ నౌ, maybe tomorrow or day after tomorrow, maybe near future. God is going to do miraculous things అనే విషయాన్ని నువ్వు నమ్మాలి. అలానే పాజిటివ్ థాట్స్ నేను పెంపొందించుకుంటే నీ విశ్వాసం అనేది అభివృద్ధి పొందుతుంది. నీ విశ్వాసం అభివృద్ధి పొందాలంటే షేర్ యువర్ ఫెయిత్ విత్ అదర్స్. ఇతరులతో నీ విశ్వాసాన్ని నీవు పంచుకోవాలి. బై షేరింగ్ ఫెయిత్ అదర్స్ యు విల్ గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసంలో అభివృద్ధి పొందగలవు. కాబట్టి విశ్వాసం స్థిరపరచబడుతూ అభివృద్ధి పొందుతూ మనం ముందుకు సాగినట్టయితే ఎంతో దీవెన పొందగలుగుతాం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యమైన విషయం అది. కాబట్టి శిష్యులు కూడా అపోస్తలులను ప్రార్థించినాడు, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచుము అన్న ప్రార్థన మనం జరిగించి విశ్వాసం అభివృద్ధి పొంది ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. మహోన్నత ప్రేమ స్వరూపుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మా విశ్వాసాన్ని పెంపొందింపచేయి నాయనా. అభివృద్ధి పరచుకొని నెగిటివ్ థాట్స్ దూరపరచుకొని పాజిటివ్ థాట్స్ మనం పెంపొందించుకొని తండ్రి ముందుకు సాగిపోటకు కృపని ఇవ్వగలందుకు, శక్తిని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.